దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, తల్లిలాగా ప్రేమించే దేవుడు. భూలోకంలో దేవుడు తల్లి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, తల్లి బిడ్డని ఎప్పుడు కూడా అమితంగా ప్రేమిస్తుంది. చాలా బంధాలు కొన్నిసార్లు ఆ ప్రేమని కనపడవు, కానీ తండ్రి ప్రేమ కనపడదు, సహోదరుల ప్రేమ కనపడదు, బంధువుల ప్రేమ ఒక్కోసారి కనపడదు, ఆత్మల ప్రేమ కనపడదు. కానీ తల్లి ప్రేమ, బిడ్డ తను ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత స్థాయిలో లేకపోయినా తల్లి తన బిడ్డను ఎప్పుడు కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 66:13 చూసినట్లయితే, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. తల్లి ఆదరించినట్లుగా నేను ఎలాగ ఆదరించాలని అనుకుంటున్నాను? తల్లి ఆదరించినట్లు. తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి ఎంతగా తన బిడ్డలకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి పెట్టుకోవాలి, ఏదో ఒకటి నా బిడ్డలు బాగుండాలి అనే గొప్ప వాక్చల్యత ఎవరి హృదయంలో దేవుడు కుమ్మరించాడంటే, తల్లి హృదయంలో కుమ్మరించాడు. తల్లి వలె మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. యెరూషలేములోనే దేవుడు ఆదరిస్తాడు. యెరూషలేము ఆయన ఇల్లు, ఆయన ఇంటిలో మనల్ని ఆదరిస్తాడు. నిజంగా ఒకళ్ళ ప్రేమానురాగాలు తెలుసుకున్నప్పుడు, నేను కూడా దేవుడిని ప్రేమను ఎరగనప్పుడు చీకట్లో ఉన్న నన్ను కూడా దేవుడు వాక్యం నాకు తల్లిని ఎలా ప్రేమించాలో నేర్పించింది. తల్లితో దగ్గర ఎలా ఉండాలో, భార్య దగ్గర ఎలా ఉండాలో, పిల్లల దగ్గర ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, స్నేహితులతో ఎలా మాట్లాడాలో, ఆత్మీయులతో ఎలా మాట్లాడాలో, పరిచయంలో ఉన్నటువంటి బిడ్డలను ఎలాగో నేను వాళ్ళని దేవుని ప్రేమలోకి తీసుకువెళ్ళాలో, ఆదరించే వాక్యం మనం ఎప్పుడు కూడా ధ్యానించాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1:10 కూడా, అన్న బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఒక బిడ్డ నువ్వు ఆ తల్లి ప్రేమను అనిపించింది. సమూయేలు పుట్టినాక ఆ బిడ్డని దేవుడికి ప్రతిష్ఠ చేసింది, నాజీరు చేసింది. ఆ తల్లి ప్రేమను పొందిన ఆమె దేవునికి ఇంకా సాక్షి అయిపోయింది. దేవుడు మహాజ్ఞాని, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఆయనకి సాక్షిగా నేను జీవిస్తానని ఏమైపోయింది తెలుసా? నిజమైన ఆ తల్లి ప్రేమను సమూయేలులో నుంచి తను పొందుకున్నాక దేవాది దేవునికి రుణం తీర్చుకునేటటువంటి కృపకి ఆమె వారసురాలైంది. మనందరి జీవితాల్లో కూడా తల్లి వల్లే ప్రేమించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ చూడండి. తల్లి కోడి కూడా తన పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకున్నట్టుగా ఆయన నమ్మిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మనల్ని దాచుకుంటాడు, అక్కర చేర్చుకుంటాడు. తల్లి వల్లే మనకు ప్రేమించే గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రార్థన. తండ్రి, స్తోత్రాలు. తల్లి వల్లే ప్రేమించే దేవుడివి, ఆదరించే దేవుడివి. తండ్రి, యెరూషలేములోనే మమ్మల్ని స్థిరపరిచే దేవుడివి. కోట్ల స్తోత్రాలు. వాక్యం వీక్షిస్తున్న బిడ్డలందరూ దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.